హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే డీమార్ట్కి వచ్చాను. డీమార్ట్కి నేను ఒక్క ప్రోడక్ట్ కొనడానికి అయితే వచ్చాను. కానీ ఎన్ని ప్రోడక్ట్స్ కొన్నానో చూడండి. బిల్ అయితే 438 రూపీస్ అయింది. ఫస్ట్గా నేను ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాను. వెళ్తానే ఈ స్కేల్స్ కనపడ్డాయి. భలే ఉన్నాయి అసలు చూడడానికి. లోపల గ్లిటర్తో హలో కిటీవి ఇలాంటి చాలా స్కేల్స్ ఉన్నాయి. నాకైతే భలే నచ్చాయి ఆ స్కేల్స్. తీసుకుందాం అనుకున్నా, కానీ ఎందుకులే, మనకి అవసరం పడవని తీసుకోలేదు. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ నా దగ్గర లిటరలీ 5 బాటిల్స్ ఉన్నాయి. నాకు ఒక్కదానికి 5 బాటిల్స్ ఉన్నాయి. అయినా కూడా నాకు ఎందుకు ఇంకా బాటిల్స్ తీసుకోవాలని అనిపిస్తుంది. నేను డీమార్ట్కి ఒక్క ప్రోడక్ట్ కోసం వచ్చాను చెప్పాను కదా, ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్టే. ఎస్, టవల్ కోసం అయితే వచ్చాను. అసలు గర్ల్స్ హాస్టల్లో, నేనైతే పీజీ హాస్టల్లో ఉంటాను. నా రెండు టవల్స్ పోయినాయి. ఒకవేళ నా టవల్ వేరే వాళ్ళ దగ్గర కనపడ్డా ఈ టవల్ నాదే అని చెప్పలేను, అడగలేను. నాకు అంత సిగ్గు. నాకు కావాల్సిన ప్రోడక్ట్ అయితే దొరికిందనేసి డీమార్ట్ మొత్తం తిరుగుతూ ఉన్నాను. ఏంటబ్బా మెరుస్తూ కనిపించాయని చూస్తే ఫ్లక్కర్స్ జిగేల్ అని భలే మెరుస్తున్నాయి. నాకు ఇప్పుడు కూడా దీని పేరు ఏంటో తెలీదు. చిన్నప్పుడైతే సోప్ వాటర్ వేసుకొని బబుల్స్ ఊదేవాళ్ళము. సోప్ లేదా షాంపూ ఈ రెండు యూస్ చేసేసి బబుల్స్ బాగా ఊదుకునే వాళ్ళం. ఈ స్కేల్ అయితే ఎక్కడికి పోయినా నన్ను అయితే వదలట్లేదు. కొనుక్కొని వస్తూనే ఉంది నా దగ్గరికి. ఇప్పటికీ నాకు డీమార్ట్ మొత్తం మీద 4 టైమ్స్ కనిపించాయి ఆ స్కేల్స్. ఈ బుజ్జి ఫ్లక్కర్లు భలే ఉన్నాయి కదా, పెట్టుకుంటే మటుకు సూపర్గా ఉంటుంది. ఈ కంబాక్స్ అయితే చిన్నప్పుడే అన్ని వాడేసినాము. ఇప్పుడు ఏదో పెద్ద స్టైల్గా వచ్చాయి. చిన్నప్పుడైతే భలే ఉన్నాయి అసలుకి. ఏంట్రా ఇది మధ్యలో ఇంత బాగుందని చూస్తే మిర్రర్ ఏదో ఉంటుంది అనుకున్నా, చూస్తే మిర్రర్ ఉంది. మేకప్ క్వీన్ అంట. నాకు అసలు పౌడర్ బాక్సే లేదు. ఇంకా ఇది కొని ఏం చేస్తాం లేని పక్కన పడేసా. ఇదేదో భలే ఉంది చూడ్డానికి. భలే పూల్గా భలే ఉంది. ఫ్లవర్స్ భలే వచ్చాయి. ఇది కూడా ఇంకో చోట దొరికింది. దీన్ని చూస్తే ప్రైస్ 90 రూపీస్ అంట. ఆ చిన్న పౌచ్ 90 రూపీస్. ఇంకేం మేము పిచ్చి కొట్టిద్ది ఇది ఏం తీసుకొని పోతే. అవసరమైనది ఒక్కటి కూడా కొనవని పిచ్చిగా కొట్టిద్ది నన్ను. ఈ టంబ్లర్ చూడండి 150 రూపీస్ అంట. ఒక గ్లాస్ ఒక మూతకి 150 రూపీస్. సర్లే మనకెందుకులే అని పక్కన పెట్టేసి అవసరం వచ్చినప్పుడు తీసుకోవచ్చులే అనేసి. ఇప్పుడైతే చాలా ట్రెండ్ అవుతుంది అదే టర్మరిక్ పౌడర్తో. సర్లే ఒక గ్లాస్ కొనుక్కొని చేద్దామని చూస్తే ఒక్క గ్లాసు సరిగ్గా కనిపించట్లేదు. అన్ని బీరు గ్లాసులు, బాటిల్ గ్లాసులు ఇవే సరిపోయాయి. గాయస్, ఈ బాటిల్ ఉంది కదా, మై బాటిల్ అని, ఇది మా మేడం పట్టుకొని వస్తుంది. సమ్మర్ సీజన్లో కూడా ఈ బాటిలే క్యారీ చేస్తుంది కాలేజ్కి. అస్సలు ఈ బాటిల్లో వాటర్ ఏం సరిపోతాయని తాగుతుందో అస్సలు నాకు అర్థమే కాదు మా మేడము. ఈ బాటిల్ అయితే నాకు భలే నచ్చింది. తీసుకుందాం అనుకున్న ప్రైస్ చూసాక అక్కడే పెట్టేసాయి. ఎందుకులే వచ్చింది. ఇప్పటికే 5 బాటిల్ ఉన్నాయి. ఎత్తుకపోతే మేము చెప్పించి కొట్టిద్ది. ఇంకా ఇక్కడ హైడ్రేటెడ్, స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా బాటిల్. ఇవన్నీ బాటిల్స్ నా దగ్గర ఉన్నాయి. 5 బాటిల్స్ ఉన్నాయి. అయినా కూడా నాకు ఎందుకు ఇంకా బాటిల్ ఇంకోటి తీసుకోవాలి అనిపిస్తూనే ఉంటుంది. డీమార్ట్కి వచ్చిన ప్రతిసారి నేను ఖచ్చితంగా బాటిల్ అయితే తీసుకుంటాను. కానీ ఈసారి అయితే తీసుకోలేదు. తినడానికైతే ఒక కుర్కురే తీసుకున్నా. ఇంకా ఏమైనా తీసుకుందామా అని చూస్తూ ఉన్నా, కానీ నాకైతే ఏం తీసుకోవాలనిపించలేదు. నేను హాస్టల్లో కదా ఉండేది. అప్పుడప్పుడు టీ కాఫీ తాగుతాను. ఇట్లా హాస్టల్లో ఓనర్స్కి తెలియకుండా కెటిల్ అయితే మెయింటైన్ చేస్తాను. షుగర్ కంటే జాగ్రీ పౌడర్ హెల్దీ కదా, అందుకే తీసుకుందామని వచ్చాను. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలో కన్ఫ్యూజన్. అలాగే ఈ ఓట్స్ ప్యాకెట్ కూడా తీసుకున్నా. టాటా బాయ్.